హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా నవీన్ అండి. ఈరోజు ది ఇండస్ వ్యాలీ నుంచి ఐరన్ కుక్కర్ సెట్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట. అది అన్బాక్సింగ్ వీడియో చేస్తూ నేను మీ ముందుకు వస్తున్నాను. నేను ఆల్రెడీ ది ఇండస్ వ్యాలీ నుంచి స్టీల్ కుక్కర్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట. అది కూడా మంచి క్వాలిటీగా బాగుంది. ఇప్పుడైతే అందులోనే వంట చేస్తున్నాను. చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. నేను మీకు కుక్వేర్ సెట్ చూపిద్దామంటే మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. హెల్త్ కాన్షియస్ పరంగా ఎవరైనా కేర్ తీసుకునే వాళ్ళైతే కంపల్సరీ ఈ కుక్వేర్ సెట్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వాడకూడదు అంటారు కదా, స్టీల్ ఐరనే కదా ఎక్కువ యూజ్ చేస్తుంది కాబట్టి తీసుకోవచ్చు అని చెప్పచ్చు. ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా చేశారండి. బాక్స్ లోపల మళ్ళీ 2 బాక్సెస్ అయితే పెట్టారనమాట. ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తా అంటే మా హస్బెండ్ అండి పిల్లలతో చేయలేవు అంటూ ఉన్నారనమాట. అయినా కూడా ఏం కాదు చేద్దాము, పిల్లలు అలా చేస్తా అనేటప్పుడు అది ఉంటే ఒక మెమరీగా ఉంటుంది అన్న ఇదితో నేను పిల్లలు అలా అడ్డు వస్తున్నా కూడా మళ్ళీ అన్బాక్సింగ్ వీడియో అయితే చేసేసాను. కానీ అవి చూపిద్దామంటే ఇంకా పిల్లలు ఉండలేదనమాట. లాగుతా అలా ఉంటే ఇంకా మా హస్బెండ్ చేతులు అయితే చూపించడం జరిగింది. పిల్లలు ఉండగా అయితే ఏది అంత ఈజీ కాదు అన్నది అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఐరన్ కుక్కర్ సెట్ అయితే 2 days ముందే వచ్చిందండి. కాకపోతే వాడి మళ్ళీ రివ్యూ ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నీట్గా క్లీన్ చేసి ఈ 2 days ఐరన్ కుక్కర్లోనే వంట అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. కిందేం మాడలేదు. ఆయిల్ కూడా తక్కువ ఆయిల్తోనే నీట్గా బాగా వచ్చిందండి. చూడండి ఓపెన్ చేస్తున్నాను. నేను ఈ ఐరన్ కుక్కర్ సెట్ అయితే 2490 రూపీస్కి అయితే ఆర్డర్ చేశాను. ఫ్రై ప్యాను, దోశ ప్యాను, కర్రీ ప్యాను, నెక్స్ట్ చిన్న తాలింపు వేసుకొని చిన్న ఒక బౌల్ లాగా చిన్నది, అది ఒక పెనం లాగా ఉంటుందండి, అది తీసుకున్నాను అనమాట. నేను పెట్టిన కాస్ట్కి ఇవి వర్తా కాదా మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ డోరా కేక్స్ చేసుకోవడానికి కానీ, ఆమ్లెట్స్ కానీ, హాఫ్ బాయిల్స్ వేసుకోవడానికి కానీ ఒక 3 ప్యాన్స్ అయితే తీసుకున్నాను. చూడండి ఓపెన్ చేస్తా అంటే మా పాప అయితే లాక్కునేస్తుంది అనమాట. అందుకోసం మా హస్బెండ్ని మీకు అన్నీ ఓపెన్ చేసి చూపించమని చెప్పాను. హస్బెండ్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి చూపిస్తారండి. ది ఇండస్ వ్యాలీ నుంచి కుక్కర్ సెట్ వచ్చింది. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను కదా, ఆ బాక్స్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నారనమాట. ఫస్ట్ అదైతే డోరా కేక్స్ ప్యాన్ అనమాట. దీంట్లో అయితే అన్ని ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద బాక్స్లో అయితే మనకి ప్యాక్ చేసి ఇచ్చారండి. చూడండి 3 ప్యాన్స్, అది తిరిగి బదులు పెట్టిన ప్యాన్ అనమాట. మొత్తం 5 అయితే ఆర్డర్ చేసాము. ఐరన్ సెట్స్ బ్యాక్ సైడ్ అయితే స్టీల్ అయితే ఉన్నాయండి. ఇండస్ వ్యాలీలో లేని ఐటమ్ అంటూ ఏం లేదు. ప్రతి ఒక్కటి స్టీల్ కుక్కర్ నుంచి స్టీల్ కడాయిలు కానీ సరే, స్పూన్స్, గంటలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఐరన్ సెట్ కూడా సరే, ప్రతి ఒక్క ఐరన్ సెట్ అయితే దాంట్లో ఉన్నాయన్నమాట. హెల్త్ కాన్షియస్ పరంగా మనం వాడుకునే వస్తువులనే వాళ్ళైతే పెడుతున్నారు. కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ, కొంచెం కాస్ట్ కూడా తగ్గేస్తే మనకు బాగుంటుందని అనుకుంటున్నాము. చాలామంది అంత కాస్ట్ అఫోర్డ్ చేసి తీయలేరు కదా. కొందరు అయితే తీసుకుంటారు, కొందరు తీసుకోలేరు కదా. అందరికి నేనైతే దసరా ఆఫర్స్లో అయితే తీసుకున్నాను అండి. నేను ఫస్ట్ ఆ కాస్ట్ చూసి చాలా భయపడ్డాడు. ఇంత కాస్ట్ మనం అఫోర్డ్ చేయలేము, మనం పెట్టలేము అనేసి చాలా వెనకడికి అయితే వేశాను. కానీ దసరా ఆఫర్స్లో అయితే తీసుకున్నాను అనమాట. ముందు స్టీల్ కడాయి, బిర్యానీ పౌడర్ అవి తీసుకున్నాను కదా, అందువల్ల నాకు వాట్సాప్ మెసేజ్ అయితే వచ్చింది, ఇండస్ వ్యాలీలో చాలా డ్రాప్ అయినాయి ప్రైజెస్ అని చెప్పి. సరే అని వెంటనే ఓపెన్ చేసి చూస్తే ఇంకా అసలు ఐరన్వి ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను. సో అందుకని ఐరన్ కుక్వేర్ అయితే సెట్ తీసుకున్నాను అనమాట. దోశ ప్యాన్
చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. కాకపోతే మనకి నాన్ స్టిక్లో చేస్తాము, నాన్ స్టిక్ వస్తుందేమో, మనం ఫుడ్లో కలుస్తుందేమో, తింటున్నామేమో అని భయపడతాము. అలా అంతా ఏం లేకుండా నీట్గా పాతకాలం పద్ధతిలో ఐరన్ అయితే వాడుకోవచ్చు అనమాట మనము. ఇప్పుడు డోరాకాక్స్ ప్యాన్ అని చెప్పాను కదండి, ఇదే అండి. ఒక ప్యాన్లోనే త్రీగా డివైడ్ చేసి ఉంటారనమాట. మనం దీంట్లో ఆమ్లెట్స్ వేసుకోవచ్చు. డోరా కేక్స్ కోసం తీసాను. చాలా స్ట్రాంగ్గా ఉంది, వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. మా హస్బెండ్ అయితే ఇడ్లీలు చేసుకోవచ్చు అంటున్నారు. దాంట్లో ఏమంటే చెప్పండి, మీరు ఇడ్లీలు చేసుకోవచ్చా దీంట్లో? లేదు కదా. మా హస్బెండ్ ఫస్ట్ ఈ పెనుముని చూసి అయితే ఇడ్లీలకి పెనం కూడా వచ్చేసిందా, ఇడ్లీలు కుక్కరే కదా ఉండేది అన్న డౌట్ అయితే రేస్ చేశారు. ఎవరికి రాని డౌట్స్ మా హస్బెండ్కి వస్తాయేమో అనుకున్నాను. కానీ నేను పెట్టిన కాస్ట్కి ఈ కుక్వేర్ సెట్ వర్తా కాదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్ట్రాంగ్గా చాలా వెయిట్ ఉండడంతో అంత తక్కువ కాస్ట్కి బెస్టే అని నేను అయితే అనుకుంటున్నాను. మరి బెస్టే కాదు నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేయడము. మేము ఉండేది ఇంట్లో 2 పిల్లలు, మాకైతే ఇది సరిపోతుంది.